అర్థం ఏంటి? అలాగే ఆ డబ్బులు పడ్డాక కూడా రియల్ ఎస్టేట్ పెరక్కపోవడానికి అర్థం ఏంటి? అంటే పబ్లిక్లో రావు ప్రభుత్వం నుంచి, మనం సంపాదించుకుంటే మాత్రం పేరు మంది చెప్తారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు. మనం బాగుపడితే కూడా వాళ్ళ పేరు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు చెప్పే ఉద్యోగాలు అవన్నీ వీళ్ళు ఇప్పించినవి ఏం కాదు కదా. ఎవడికాడు కష్టపడి చదువుకున్న పైకి వెళ్ళి ఉద్యోగం చేస్తే ప్రైవేట్ కంపెనీలో వీళ్ళు ఇప్పించేదే ఉంది. అదేమంటే కంపెనీలకు తెప్పించామంటే కంపెనీలు ఎవడన్నా వస్తుంది, ఎవడుంటే రాలేదు కంపెనీలు. అంటే నువ్వు కష్టపడి సంపాదించుకుంటే నా పేరు చెప్పుకో. అదే సందర్భంలో నీకేదన్నా రాకపోతే నిన్ను నువ్వు తిట్టుకో, నా జోలికి రాబాక. అది స్టైల్ అక్కడ. సార్ ఒకటి, ఎంత భారీ అభివృద్ధి చేసినా, ఎంత ఐకానిక్ టవర్స్ కట్టినా, రాజధాని ఏ రేంజ్ లో తీసుకెళ్లినా, నిజంగా అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు ఇంకా సంక్షేమ పథకాలు సూపర్ 6 అయిపోయినాయి ఇంకా ఇదే అని కనుక గడిగితే రేపొద్దున్న ఇది వైసీపీకి ఒక అతిపెద్ద వరం అవుతుందా, లేదు సంక్షేమాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో ప్రెజర్ ఉండరు అందుకే ఇంకా ఆపేశారు అని అనుకోవాలా? ఇంకా 3.5 సంవత్సరాలు ఉంది కదా, చూద్దాం. అప్పుడు ప్రజెంట్ ఇప్పటికిప్పుడేమి జడ్జిమెంట్ వేయలేము దాంట్లో. ప్రాక్టికల్గా ఒకటి, ఈలోపు వీళ్ళు చెప్పినట్టు అభివృద్ధి పెరిగిపోయి సంపద సృష్టించబడి జనం అందరి దగ్గర డబ్బులు చేతులు ఆడుతున్నాయి అనుకోండి, సదుపాయాలన్నీ బాగున్నాయి అనుకోండి, మర్చిపోతారు. అది అంటే ఇవ్వకపోయినా మర్చిపోతారు. ఇవ్వగలిగితే అంటే గవర్నమెంట్ వాళ్ళకి సంపాదించుకోగలిగితే, సంపాదించుకోగలిగే అప్పులు లేకుండా. ఇప్పుడు జగన్ ఉన్న టైంలో